యాక్చువల్గా వాళ్ళు చెప్పారు, మీరు అసోసియేషన్ కార్డ్స్ అన్నారు కదా, చాలా అసోసియేషన్ కార్డ్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఎవరో డ్రైవర్ని పెట్టుకోవాలంటే 5 lakhs అడుగుతున్నారు అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డు కోసం. అంత డిమాండ్ ఉందా, లేదంటే అంత అంత కావాలని క్రియేట్ చేశారు అది కార్డు? అస్సలు ఉండదండి. ఎందుకంటే యూనియన్లో కార్డు రేటు పెంచేది డిమాండ్ బట్టే పెంచుతారండి. ఒకవేళ పెంచినా మీరు ఇందాక చూసే ఉంటారు, డ్రైవర్స్ యూనియన్లో చూస్తుంటారు, చూశారు. వారు ఇచ్చే వాళ్ళ కార్డు 4 లక్షలు ఎంత ఉంటుందండి, 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది మధ్యలో ఉన్నమాట వాస్తవం. కానీ కార్డుకి ఆ కార్డు రేటు కోసం తీసుకోరండి. అది కార్డు రేటు గవర్నమెంట్ మన కోఆపరేటివ్ మన లేబర్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం రేటు ఉంటుంది. అది వైట్గానే తీసుకుంటారు, మొత్తం వైటే అండి. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని ఏ యూనియన్లో ఉండవు. ఏదైతే మన లేబర్ యాక్ట్ ప్రకారం కార్డు వాల్యూ ఉందో కార్డు వాల్యూ తీసుకుంటారు. ఇదంతా కూడా డెవలప్మెంట్ కింద వాళ్ళ సంక్షేమ పథకాల కింద తీసుకుంటారండి. అటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చే 5 లక్షలు అయితే సుమారు వాళ్ళు 12-13 లక్షలు బెనిఫిట్ ఇస్తారండి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఇంటింటికి ఇస్తారు. ఓకే, ఆరోగ్య భద్రత కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు, వెంటనే స్పాట్లో పోయి ఇస్తారు. ఇంట్లో హాస్పిటల్లో ఉన్నా ఇస్తారు, ఇంట్లో వాళ్ళు చనిపోయినా ఇస్తారు, ఇంట్లో పిల్లలకి పెళ్ళి అయినా ఇస్తారు. పిల్లలు 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా వాళ్ళకి గ్రోత్ కోసం చిన్న అమౌంట్ అయినా సరే, అది 15,000 అయినా 20,000 అయినా ఇప్పుడు కూడా గ్రోత్ కోసం ఇస్తారు. ఏదన్నా మనం చేయలేక ఒక రిటైర్మెంట్ ఉంటే 8.5 lakhs ఇస్తారు, 1 తులం బంగారం ఇస్తారు. ప్లస్ చనిపోయారంటే 11 లక్షల రూపాయలు చెక్ తీసుకెళ్ళి ఇస్తారండి స్ట్రైట్గా వాళ్ళ ఇంట్లో. అది ఎవరైనా ఇస్తారా? ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా? ఈ 4 లక్షల కోసం అయితే ఆ 11 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా వాళ్ళంతా సంక్షేమంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ అది డిమాండ్ బట్టే కార్డు వాల్యూ పెరుగుతుంది తప్ప అట్లా ఊళ్ళు 1000 రూపాయలకి ఇస్తే అసలు ఇంకా రోజు వస్తారండి. కానీ దాని స్కిల్ ఎవరు, అన్స్కిల్ ఎవరు, ఎవరు పోల్చుకుంటారు, ఎవరు చేస్తారు? ఉన్న వాళ్ళకి పనిగా ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఒక లిమిటెడ్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటుంది, కానీ డోర్లు ఓపెన్ చేసి అందరూ రండి అందగదండి. దానికి ఒక లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ ప్రకారం పని చేసుకుంటే వెళ్తాం. కానీ మన షూటింగ్కి ఎంతమంది కావాలి, ఎంత పరిధి కావాలి అని చెప్తే, ఒకవేళ మీరు నిజంగా స్కిల్ లేదంటున్నారు, మనం సినిమా అనేది ఇప్పుడు రాత్రి తయారు కాదు, కానీ 6 నెలల ముందు నుంచి మనం స్క్రిప్ట్లో ఉంటాం. ఈ స్కిల్ కావాలి, ఈ స్కిల్ని డెవలప్ చేసుకుందామని ఏ రోజన్నా మీరు ఎప్పుడన్నా ఈ సినిమా తరపున ఈ స్కిల్ మనం డెవలప్ చేద్దామని మీరు ఎప్పుడన్నా ముందుకు వచ్చారా? ఒక సంస్థ నుంచి ఈరోజు కార్పొరేట్ సంస్థలు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కార్పొరేట్ సంస్థ పెద్దలు కొందరు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా మీ సంస్థ తరపున కొన్ని ఫండ్స్ ఉంటాయి, వారు కార్పొరేట్ లెవెల్లో ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు కంపల్సరీగా సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టాలి. మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎప్పుడైనా మన సినీ కార్మికులకి ఎప్పుడైనా మీరు ఒక చిన్న సహాయపడ్డది, చిన్న స్కిల్ డెవలప్ చేసిన అంశం ఎక్కడన్నా ఉందా? మీరు చెప్పండి ఫస్ట్. ఎందుకంటే పని చేయించుకొని 3 సంవత్సరాల తర్వాత పని చేయించుకొని ఒక్కరోజు మేము వేతనాలు అడిగినప్పుడల్లా మీకు స్కిల్ గుర్తొస్తుందా? ఈరోజు స్కిల్ లేకుండా ఇన్ని సినిమాలు మీరు తీస్తున్నారా, ఇంత హిట్లు కొడుతున్నారా? ఆ హిట్ ఫ్లాప్ అనేది ఎక్కడ ఏర్పడింది? మీ సంస్థలో. అది మీ అంతర్గత వ్యవహారం. ఆ స్క్రిప్ట్ అవన్నీ తయారు చేసుకునేది మీరు కాబట్టి, మీరు కూర్చునేది మీరు కాబట్టి, అది మీ లోపాలో మీ సక్సెస్ ఉంటుంది. అంతేగాని మా వర్క్లో ఆ లోపాలు ఉండవు కదండి. మా వర్క్లో అదే కష్టం, అదే పని. మేము పని చేసిన దానికి అడుగుతాం తప్ప మాకు మిగతా అంశంలోకి మేము వెళ్ళము. మేము ఎప్పుడు కూడా రాలేదు. మేము ఎవరిని ఈరోజు కూడా ఏ ఒక్క నిర్మాతను కానీ ఎవరిని కానీ మేము ఇంకో వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వచ్చి మేము ఉద్దేశించి అక్కడ మాట్లాడాల. కానీ వారు చాలా అంశాల్లో మా కార్మికులను చాలా చిన్న చూపుతో వేతనాలు పెంపు అనేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. అది వారి విజ్ఞతకి వదిలేస్తారు.